కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సానియా సంఘ కాపరి, ఊరిలో పెద్దలు, చిన్నలు, అలాగే రాయగడిన వచ్చిన దేవుని బిడ్డలు, ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుడి వాక్యం ఆలగించిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. బైబిల్ తరగతిలోనికి మనం ప్రవేశిస్తాం. ప్రకటన గ్రంథము 18 అధ్యాయము నుండి మనం నేర్చుకున్నారు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 5వ వాక్యము మనం చదువుతున్నాం. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే పోయిన వారం మనం అదే నేర్చుకున్నారు. పాప విషయం గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పారు. బైబిల్లో పాపం అని రాయబడిన 7 వాక్యం మీకు నేను చూపించారు. ఈ పాపము మనము మారు మనసు పొందిన వెంటనే దేవుడు ఆ పాపం ఏం చేస్తున్నారని బైబిల్ రాయబడి ఉంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19 వాక్యం చదివినప్పుడు అక్కడ కరెక్ట్గా రాయబడి ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. హల్లెలూయా చెప్పచ్చు. మనమందరం మారు మనస్సు పొందిన వెంటనే మన పాపమన్నీ సముద్రములు పడవేయబడుతున్నారని రాయబడి ఉంది. ఇప్పుడు రాయబడిన పాపము, ఆయన సముఖములో ఉన్న పాపము అంటే మారు మనసు పొందిన వెంటనే ఇది దేవుడు ఎక్కడ పడేస్తుంది? ఒక స్తోత్రం చెప్పాలి. చాలా మంది ఇప్పుడు కూడా చేప పట్టుకున్నారు. ఇప్పుడు వరకు ఎవరికి కూడా సముద్రములు పడేసిన ఆ పాపం ఇప్పుడు వరకు ఎవరికో దొరకలేను. కాబట్టి దేవునికి స్తోత్రం గాక. అందుకని దేవుడి సంఘమా, మనం ఊహించినట్టు కాదండి. మన పాపం దేవుడు ఏం చేస్తున్నారు? మారు మనసు పొందిన వెంటనే పాపం మొత్తము సముద్రములు పడేసిన ఒక దేవుడు నీకున్న కనుక దేవునికి స్తోత్రం చెప్పండి. అదే నేను చెప్పాను, దేవునికి స్తోత్రం. అప్పుడు ఇక్కడ 5వ వాక్యములు దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. ఆయన పాపము దేవుడు ఏం చేసుకున్నారు? జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరి గురించి ఇది చెప్పుతున్నారండి? బబులోను గురించి దేవుడు చెప్పుతున్నారు. బబులోనుల పాపము దేవుడు ఏం చేసుకున్నారు? జ్ఞాపకం చేసుకున్నారట. దేవుడికి ఒక్కసారి 5వ వాక్యం ఒకసారి కూడా చదవండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకున్నారు. నేరములు దేవుడు ఏం చేసి జ్ఞాపకము చేసుకుని 32 కీర్తనములు 2వ వాక్యం కూడా కలిసి చదవండి. 32వ కీర్తనము 2వ వాక్యం కూడా కలిసి చదవండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని దేవుని వాక్యములు రాయబడి ఉంది. అది ఎవరి గురించి రాయబడింది అంటే, ఇది ఈ 32 కీర్తనము రాసిన వ్యక్తి దావీదు కుమారుడు. ఆ దేవుని ఆ దావీదు కుమారుడు చెప్పిన మేమనగా, అది ఆత్మలో ఏం లేదు, కపటం లేని కాబట్టి ధన్యుడని చెప్పడానికి ఉన్న కారణం ఉంది. దావీదు చేసిన ఘోరమైన ఒక పాపం బైబిల్లో రాయబడి ఉంది. మీకు అందరికి అది తెలుసు. ఏం చేశారంటే ఆయన, ఒకటి ఆయన హత్య చేశారు. 2 ఆయన వేరొక అమ్మకి తీసుకున్నారు. 3 అదే వ్యక్తి చేతిలో చంపడానికి ఉన్న ఆ ఉత్తరాలు కూడా పంపించారు. ఈ 3 విధములున్న పాపం చేసినప్పుడు ఆ దావీదు ఇక్కడ రాయబడి ఉన్న ఏమనగంటే, ఆత్మలో ఏం లేదు, కపటం లేదు. అంత ఘోర పాపం చేసిన దావీదు మారు మనసు పొందినట్టుగా 51 కీర్తనములు రాయబడింది. మీరు అది మొత్తం ఇంటికి వెళ్ళి చదివితే
దావీదు తను చేసిన పాపం ఒప్పుకొని ఆయన ఇచ్చిన పశ్చాత్తాపడినట్టుగా మనము రాయబడుతున్నారు. స్తోత్రం. ఆ రాయబడినప్పుడు దేవుడు అంత ఘోర పాపం చేయన దావీదు కుమారుడైన యేసయ్య అని చెప్పాడు. స్తోత్రం. ఎందుకలాగ చెప్పాడు? దావీదు శిఖరమైనది అలాగే ప్రకటన గ్రంథములో ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట మీరే అంటే ఇంకే అంటే అపోస్తల కార్యములు రాయబడిన నా హృదయం ఎరిగిన వాడు దావీదు గురించి చెప్పాడు. నా హృదయానుసారంగా ఉన్నవాడు అంటే అలాగా ఆ దావీదు జీవితం తప్పు జరిగింది కానీ ఆయన ఆత్మలేమే కపటము లేదు కాబట్టి ఆయన జీవితములు దేవుడు గొప్పతనంగా మార్చిన ఆ దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకని ఈరోజు దేవుడి సంగమా నీ ఆత్మలు కపడం లేకపోతే నీ ధన్యుడుగా మారిపోతున్నారు. స్తోత్రం. అప్పుడు ఇప్పుడు మనం నేర్చుకున్న బబులోను పాపము దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారంటే అది ఇప్పుడు నుండి కాదు, నిమ్రోద్ కాలములుండి ఆడి చెయ్యిన పాపం మొత్తం దేవుడు ఏం చేసుకున్నారు? దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు నిమ్రోదు గురించి ఎక్కడ రాయబడి ఉందంటే ఆదికాండ 10 అధ్యాయములు ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థమవుతుంది. అంటే నిమ్రోదు కాలముల నుండి ఈ బాబులోని చేసిన పాపం దేవుడు ఏం చేస్తున్నారు? జ్ఞాపకం చేసుకున్నారు. స్తోత్రం. జ్ఞాపకం చేసిన కాబట్టి దేవుడు ఏం చేశారంటే 6వ వాక్యం చూడండి. ఇప్పుడు మనం 5వ వాక్యం చదివేది 6వ వాక్యం. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. ఆయన ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది ఇప్పుడు మీరు చేయండి. వారు ఇచ్చిన ప్రకారముగా వారికి ఇయ్యాలి. ఎలాగా వారు చేశారో అలాగా శిక్ష పొందుతున్నారట. బాబిలోను ఎలాగ చేసిందో అలాగా దేవుడు ఏం చేస్తున్నారు? ఆ బాబిలోను తిరిగి ఉన్నవాడికి తిరిగి ఇవ్వబోతున్నారు. స్తోత్రం. బాబిలోనిలో ఉన్న చాలా సంగతిలు నేను ఇద్దరు ముందుకు చెప్పారు. అక్కడ ఉన్నవారు ఏం చేశారంటే బబులోనులుండి పాపములకి స్టార్టింగ్, బాబులోను నుండి పాపము ప్రారంభించడం. 2 బాబులోను నుండి సమస్త ప్రకారంగా మాంత్రిక తంత్రాలు అన్ని అక్కడి నుండి మొదలుకున్నారు. ఇదన్నీ దేవుడు చేసి చూసుకొని చెప్పుతున్నారు ఏమనగండి, వారికి వారు ఏం ఎలాగా చేశారో ఆ ప్రకారంగా దేవుడు ఏం చేయబోతున్నారు? వారికి ఇవ్వబోతున్నారు. నీ ఎలాగా చేస్తున్నారో అలాగా దేవుడు నీకు చేస్తారు. ఈ రోజు నీ ఎలాగా చేస్తున్నారో అలాగా దేవుడు నీకు చేస్తాడు. ఈ రోజు కానీ ఎల్లుండి కానీ నీ చేసినట్టుగా దేవుడు నీకు తిరిగి చేస్తారని వాక్యములు రాయబడి ఉంది. దానికి సంబంధించిన వాక్యం కూడా చదవండి. యెరెమయా గ్రంథములకు చూడండి. యెరెమయా గ్రంథము 50లో 29 చూడండి. యెరెమయా గ్రంథము 50 అధ్యాయము 29 వచనం చూడండి. బబులోనుకు రండని వీలు కాండ్రను పిలువుడి, విల్లు త్రొక్కువారులారా మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో ఒకడును తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి. వారి క్రియలను బట్టి దానికి ఏం చేస్తున్నారు? బబులోను ఏం క్రియలు చేశారో దానికి ప్రతీకారం దేవుడు అలాగా ఇస్తుంది. దేవునికి స్తోత్రం. బబులోనులో ఉన్నవాడు చేసిన అలాగా దేవుడు ఏం చేస్తున్నారు? తిరిగి ఇస్తామని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని సంఘ బిడ్డలారా, ఈ వ్యక్తి బాబిలోన్ అయినా ఆ దేశం బాబిలోన్ అంటే ఇరాక్ అండి. ఇరాక్లో ఉన్నవాడు, ఇరాక్లో ఆ స్థలంలో చేసిన వాడు ఎలాగ చేశారో అలాగ దేవుడు ఏం చేస్తున్నారు? ఆ బాబిలోనికి తిరిగి ఇస్తామని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అక్కడ 5 ముందుకు నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. అక్కడ దెయ్యం ఏం చేస్తున్నారు? గంతులు వేస్తున్నారని నేను 5 ముందుకు చెప్పాడు. దెయ్యం ఏం చేస్తున్నారు? గంతులు వేస్తున్నారు. ఇంకా అది మాత్రం కాదండి, అన్ని పాపము, తర్వాత గారడి విద్యలు, మందిరములు
అన్ని అక్కడే జరిగిన ఒక స్థలము దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారు చేసిన అనుసారంగా దేవుడు ఏం చేయబోతున్నాడు. చేయడానికి కారణము ఆడు గర్వం అని ఎదురు ముందుకు నా చెప్పారు. ఇప్పుడు బాబులోను చేసిన గర్వము పాపము దానికి దేవుడు ఏం చేస్తున్నారు, ప్రతికారం చేస్తున్నారు. అంటే బాబులోను గర్వం ఎలాగ, ఎవరు ఫస్ట్ గర్వము మాట్లాడిన వారు ఎవరండి అంటే నెబుకద్నెజరు ఏం చేశారు, గర్వంగా మాట్లాడి నేను ఎదురు ముందుకు దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30 వాక్యం కదా చెప్పిన అది ఒకసారి కూడా చదవండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30 వాక్యములు కదా. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇది నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవను. అంటే చెప్పిన మాట విన్నారంట. గర్భంతోని ఆయన నేనే కట్టను అని ఆ పదం పలకడం వలన ఇది కట్టడానికి శక్తి ఇచ్చిన వాడు దేవుడే. దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా తన శక్తితోని తన ప్రభావంతోని ఆదుకున్న కాబట్టి దేవుడు ఏం చెప్పారు, నిన్ను నేను రాజ్యం నుండి ఆసనములండి ఏం చేశాడు, తొలగి వేయడం కాదు. 7 సంవత్సరం వరకు అదేం గడ్డి మేసినట్టుగా తింటారని రాయబడి. అంతే చూడండి దేవుడు బిడ్డలారా. అప్పుడు నేను బబులోనుకు ఉన్న ఆ గర్భము, బబులోను చెప్పిన మాట వలన వారికి ఏమవుతుంది, అప్పుడు నుండి చేసిన దానికి మొత్తము ఒక రోజు దేవుడు ఏం చేశారు, అది ఎలాగా అదిని ఎంత చేశారు, రెట్టింపు దేవుడు తిరిగి ఇచ్చారని దేవుడు వాక్యములు రాయబడి ఉంది. దేవుడి ప్రతి మనుషుడు ఆలోచించుకున్నాడండి. దేవునికి ఎరగలేకుండా నీ ఎలాగ చేసుకున్నారో దాని ప్రకారంగా దేవుడు నీకు తిరిగి చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అలా నీకు అర్థమైందో లేదా తెలియదు. దేవునికి స్తోత్రం. అంటే పౌలు గారికి తలకాయ తీసిన పౌలు గారికి నీరో చక్రవర్తి పౌలు గారు ఏం చేశారు, అలా కోసారు. ఈ 3 నెలల తర్వాత ఎలాగా పౌలు గారు తల కోసారు, అలాగా నీరో చక్రవర్తి సొంతంగా తన మెడలు ఏం చేశారు, కోసారు. ఎలాగా చూడండి, ఎలాగా చేశారు, అదే దేవుడు బిడ్డలకు ఎలాగా చేశారు, అలాగా దేవుడు ఏం చేశారు, అదే రీతిగా చేసినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. అందుకే ఏ రాజ్యమైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ దేవునికి ఎదురుగా వ్యక్తికి ఎదురుగా నీ ఎలాగా ప్రవర్తించుచున్నారో ఆ ప్రవర్తన బట్టి దేవుడు నీకు అలాగా దేవుడు తిరిగి ఇచ్చిన ఒక దేవుడు ఉన్నారు. స్తోత్రం. నీ ప్రవర్తించిన కొలది నీకు దేవుడు ఏం చేశాడు, అలాగే దేవుడు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. నీ ఎలాగా కొలుతున్నారో మంచిగా అలాగా దేవుడు నీకేం చేస్తాడు, కొలుతుంది. దేవుడు ఏది కొలతతోని కొలుతున్నారో అదే కొలతతోని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎప్పుడు నీ మరిచిపోకూడదు. మన విత్తనం వేసినప్పుడు తక్కువ, విత్తనం వేసినప్పుడు కొద్దిగా కానీ కోసినప్పుడు విస్తారంగా. అంటే ఆయన అర్థం ఏంటి, నీ చెయ్యినప్పుడు తక్కువ, తిరిగి ఇచ్చినప్పుడు ఎక్కువ. స్తోత్రం కలిగిన గాక. అది బబులోను చేసిన దీనికి దేవుడు ఏం చేశారు, ప్రతిఫలం తిరిగి ఇచ్చినారు. నీ వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం. ఇంకా 7వ వాక్యములకి రండి త్వరగా. 7వ వాక్యములు, అది నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెను, అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. బబులోనికి దేవుడు చెప్పిన మాట, ఆడ హృదయము ఎలాగుంది, చదివిన వాక్యం మర్చిపోయి తన మనసు ఎలాగుంది, రాణిగా అంటే రాణిగా ఉంటున్నట్టుగా. అంటే ఆలోచన ఎలాగ తలంపులు. స్తోత్రం. నేనెవరు రాణిగా ఉన్నారని ఆడు ఏం చేస్తున్నారు, మనసులు తలంచుకున్నారు. స్తోత్రం. ఇదన్నీ
నిన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చిన వారు దేవుడని మరిచి అలాగా మనసులు చెప్పిన కాబట్టి ఆడికి ఏం కలుగుతున్నారండి? వేదన దుఃఖము కలుగు. అలో దేవునికి స్తోత్రం కలిగిన నిన్ను ఇంతవరకు నడిపించి తీసుకొని వచ్చిన ఆ దేవుడి గురించి నీ తలంచుకోలేకపోతే దేవుడు నీకు తిరిగి ఏమిస్తుంది? వేదన ఇస్తుంది, దుఃఖము ఇస్తుంది. దేవునికి స్తోత్రం. నిన్ను నీ బలంతోని కాదు ఇంతవరకు వచ్చింది, నీ బలంతోని కాదు నీ ఇల్లు కట్టారు, నీ బలంతోని కాదు నీ బండి కొన్నినది, నీ బలంతోని కాదు నీ అన్ని సంపాదించినది. ఏది సంపాదించిన వెనక్కలు దేవుడు హస్తమున్న కాబట్టి అన్ని నీ సంపాదించుతున్నా. ఒకవేళ నీ అది మరిచి నీ చేసిన ఏడల నీ జీవితం ఏమొస్తుంది? దుఃఖము వేదన కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు నీకు చేసిన ఉపకారములు ఏం చెయ్య మరవకూడదు. దేవునికి స్తోత్రం. అది దేవుడి బిడ్డలే ఆయన కూడా, దేవుని నమ్మలేని వాడు కూడా నీ దేవుడు నీకు ఉపకారం చేశాను కాబట్టి ఆయన నీ మరిచిపోకూడదు. స్తోత్రం. చాలా మంది ఇప్పుడు ఏమవుతున్నారంటే దేవునికి మరిచి ఆడి జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా అది అలాగా జీవించిన కాబట్టి వారి జీవితంలో ఏం కలుగుతున్నది? దుఃఖము కలుగుతుంది, వేదన కలుగుతున్నది. ఎందుకు వేదన దుఃఖం కలుగుతున్నారంటే నీ దేవునికి మరిచిపోయిన కాబట్టి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. బబులోను నిన్ను ఈ స్థితిలోకి నిన్ను దేవుడు తీసుకొని వచ్చారు. బబులోని నేను ఈ మాట చెప్పుకున్నప్పుడు అక్కడే ఇప్పుడు కూడా ఏమవుతున్నారు? కట్టుకొని ఉన్నారండి. దేవునికి స్తోత్రం. జర్మన్ బోల్డ్ డబ్బులు ఖర్చు చేసి అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు? కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. అది కట్టుకున్నడం మాత్రం కాదు, పోపు అని చెప్పబడిన ఆ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి ఏం చేశారు? దర్శించారు. ఎక్కడే? ఆ బబులోనికి వెళ్ళి దర్శనం. బబులోన్ అంటే ఇరాక్కి వెళ్ళి అది కట్టిన స్థలం అన్ని ఏం చేశారు? దర్శించారు. ఇది ఎందుకంటే ఇదన్నీ ఒకటి అవడానికి సమయం ఆయన కనుక వారు అక్కడికి వెళ్ళి చూడడము, అక్కడ అది కట్టడానికి జర్మనీ డబ్బులు ఇవ్వడము, ఇదన్నీ జరుగుతున్నారండి ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇదన్నీ కట్టినప్పుడు ఆడు ఊహ, ఆడి ఆలోచన ఇదన్నీ నా శక్తి వలన, ఇది నా డబ్బు వలన, ఇది నా తలంబు వలన చేస్తున్నారని అనుకున్న కాబట్టి ఆడికేం కలిగింది? వేదన కలిగింది, దుఃఖం కలిగింది. దేవునికి స్తోత్రం. నేను అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇంతవరకు రావడానికి మనం బలంతోని కాదు, దేవుడు కృపను బట్టి దేవునికి ఏం చేయాలి? మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతలు స్తోత్రం కలిగిన ఆమేన్. చాలా మందులు కూడా అలాగే. అవును కదా. కొత్త నిబంధనలో ఒక రాజుడు ఉంది. దేవునికి స్తోత్రం. అవును కదా. అపోస్తుల కార్యం 12వ అధ్యాయములు ఆయన ఏంటి సింహాసనములు కూర్చి తను తాను ఏం చేశారు? ఎక్కించి మాట్లాడినప్పుడు. అవును కదా. 12వ వాక్యం 12 అపోస్తుల కార్యం 12 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అపోస్తుల కార్యం చూడండి 12వ అధ్యాయము దానిలో 21 నుండి కిందకి చదవండి. 21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హల్లెలూయా చెప్పండి. అక్కడ మీరు అర్థమైందా? చదువునా అర్థమైందని? ఎవరు? హేరోదు. యేసయ్య కాలంలో ఉన్న హేరోదవు కాదు, వేరొక హేరోదవు. స్తోత్రం. ఆ హేరోదవు ఇప్పుడు ఏం చేశారంటే రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠములు కూర్చి ఉపన్యాసం చేస్తున్నారు. ఏంటి ఉపన్యాసం?
తర్వాత ఏంటి జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసి, అంటే జనం అంతా ఏం చెప్పారు? దేవుడి స్వరం, ఇదే దేవుడు అని. ఆయన ఇలాగా ఆయన కూడా ఈ మాట విన్నప్పుడు ఏమైంది? పరలోకం ఎక్కిపోయినట్టుగా గర్వం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశారు? అవును కదా, మనకందరికి వెంటనే మనకందరికి పొగిడారంటే మంచి, ఇప్పుడు ఎండాకాలంలో మంచి జ్యూస్ త్రాగినట్టుగా హలో నిన్న కొందరు పొగిడితే ఏమవుతున్నారు? భూమిలు కాదు ఆకాశం ఎగిరిపోతున్నారు. అందరికి అదే ఇష్టం. ఏది? అదే స్తోత్రం. అదే నేను చెప్పిన, ఈయన పొగిడినప్పుడు ఏమవుతున్నారు? ఆయన ఏంటి దేవుడు వలన మారిపోయినట్టుగా. అంటే అప్పుడు దేవుడు ఏం చేసి ఒక్క వెంటనే దేవుడు ఏం చేశారు? ముట్టారు కాదు, మొత్తెను. ఆ మొత్తినప్పుడు ఏమొచ్చింది? పురుగు. అది ఎలాగ వచ్చిందంటే పురుగులు ఎలాగ వచ్చినాయి? అది ఎక్కడే బయట నుంచి రాలేదు, లోపల నుంచి బయటికి. మన శరీరంలో ఏముంది? పురుగు ఉంది. అది ఇప్పుడు కనబడలేదు. ఆ చచ్చిపోతే కొన్ని సమయం తర్వాత ఏమవుతుంది? ఇక్కడ నుండి ముక్కులుండి నోట్లుండి ఆ పురుగులు వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నేను చెప్పిన మాట అంటే బబులోనికి ఇప్పుడు అలాగ జరిగింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఇంకా 8 వాక్యం చూడండి. 8 వాక్యము. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చున్న దేవుడైన ప్రభువు. అంటే తీర్పు తీర్చినది దేవుడైన ప్రభువే. స్తోత్రం. ఒక్క గంట. అవును కదా, ఒక్క దినములు. ఒక గంట కదా, కిందకి ఉంది అది. ఒక్క దినములు ఏమైంది? దానికి తెగులును అనగా మరణము, కరువులు, దుఃఖం వచ్చింది. ఒక్క దినముల లోపల. స్తోత్రం కలిగినగా గట్టిగా స్తోత్రం చెప్పాలి. అది చేసిన వాడు ఎవరండి? దేవుడని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. ఒక్క దినం లోపల బబులోని మీదకి వచ్చిన తీర్పు. 1 మరణం, దుఃఖము. 2 దుఃఖము. 3 విధములున్న తెగులు వారి మీదకి వచ్చారు. స్తోత్రం. ఎందుకు వచ్చిందంటే నీ గర్వం. ఎందుకు వచ్చారంటే నీ చెయ్యిన పద్ధతి. ఎందుకు వచ్చారంటే నీ చెయ్యిన ప్రవర్తనను బట్టి నీ మీదకి తెగులు వచ్చినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. సంఘమా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బబులోని మీదకి ఒక క్షణం లోపల దేవుడు ఏం చేశారు? ఒక దినం లోపల ఏం చేశారు? తెగులు వచ్చినట్టుగా అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ 8 వాక్యములు తెగులు వచ్చినప్పుడు ఎలాగ వచ్చిందమ్మ చూడండి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళను అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. స్తోత్రం కలిగిన గాక. తీర్పు తీర్చిన దేవుడున్న కనుక ఒక్క రోజు లోపలలో ఏమేమండి? అగ్ని చేత కాల్చబడినట్టుగా రాయబడింది. స్తోత్రం. అంటే ఫస్ట్ ఏమొచ్చింటే మరణం వచ్చింది, దుఃఖం వచ్చింది, కరువులు వచ్చింది. దానిపైన ఏమంటే తెగులు వచ్చింది. దానిపైన ఏమొచ్చింది? అగ్ని కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బబులోని మీదకి ఎన్ని రోజు? ఒక్క దినం. దేవుడు అంటే కొందరు అనుకున్నారంటే దేవుడు ఈ మనిషినికి ఏం చేయలేదు. దేవునికి ఎక్కువ సమయం అక్కర్లేదు. 1 సెకండ్ చాలు, 1 క్షణం చాలు. ఎక్కడ అయినా, వ్యక్తి అయినా, మనిషిని అయినా, దేశమైనకి నాశనం చేయడానికి సెకండ్ చాలు, 1 గడిక చాలు. కొందరు అనుకున్నారు దేవునికి స్తోత్రం, దేవుడి అలాగే చెయ్యను కానీ 1 క్షణం చాలు. స్తోత్రం కలిగిన గాక. అందుకే నేను చెప్పి ఇప్పుడు అందరినీ టీవీలు చూసారా? మేమ అక్కడ మేమలు పెద్ద భూకంపాలు వచ్చి ఎంత మందులు. అది ఎక్కడంటే మన ఇండియా ఇప్పుడు ఒరిస్సా ఆంధ్రకి బోర్డర్గా ఉన్నారు స్థలం. ఆమె హలో, నీకు అర్థమైందా? 1 క్షణము లోపల మొత్తం ఉన్న చోట ఏమైంది? కనపడలేకుండా
ఆ స్థలం ఇది ఇల్లు ఉన్న చోట ఇవన్నీ తెలియలేకుండా క్షణము లోపల దేవుడు ఏం చేశారు దాన్ని. ఇది అంటే అప్పుడు మీరు అనగా దేవుడు అలాగ చేయొచ్చా, దేవుడు ఎలాగ చేయవచ్చా నాకు తెలియదు, కానీ బైబిల్ ఎలాగ చెప్తున్న అంటే దేవుడు రాకడ సమయములు స్థానములు స్థానే ఏమవుతుంది, భూకంపాలు వస్తామని చెప్పారు. ప్రతి చోటలు ఏమొస్తుంది, అక్కడ భూకంపాలు, అక్కడే ఏమవుతుంది, భూకంపాలు వస్తున్నారని దేవుడు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇదన్నీ పోగడానికి ఎన్ని టైం కాదు, ఒక క్షణం మాత్రం చాలు అని చెప్పడానికి ఈ రాత్రి నేను ఉపయోగిస్తున్నారు సంగమా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం జీవితం ఎలాగంటే నీటి బుడగవలే ఉంది. స్తోత్రం. అది చూసారు, వర్షములు పడినప్పుడు అది ఏమవుతున్నారు, బుడగలుగా వచ్చి వెంటనే ఏమవుతుంది, తేలిపోతున్నట్టుగా మన జీవితం. అందుకొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. ఇదిగో నేను శక్తి కలిచాలు నాకు ఇది. ఇప్పుడు మనుషుడు ఎవరికి ఏమేమంటే మరిచిపోతే, ఎప్పుడు మనుషునికి ఇదన్నీ జ్ఞాపకం వస్తామని ఎక్కువ సీరియస్ అయిన ఒక సమస్య, ఎక్కువ రోగము, పెద్ద సమస్య వచ్చినప్పుడు మనుషులు మొత్తం ఏమవుతున్నారు, ఆ మంచం మీద పడుకుంటే ఆలోచన వస్తుంది, నేను చేసినది ఎలాగా ఆయన ముందుకు మనుషులు ఎవరికి కూడా అలాగా ఆలోచన రాదు. అందుకే అలాగా కాదండి, ప్రతి దినములు ప్రతి క్షణములు మీరు అలాగా ఆలోచించాలి. స్తోత్రం. నాకు కూడా అలాగా జరుగుతుందని అనుకోని జీవిస్తే బాగుంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని రాత్రి నేను చెప్పిన మాట ఏమనగండా, అటు 3 కార్యములు చెప్పిన, ఒకటి మరణం జరిగింది, 2 ఏమంటే దుఃఖం కలిగింది, 3 కరువులు కలిగింది, తెగులు వచ్చింది, తర్వాత ఏమంటే అగ్ని వచ్చి కాల్చబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అని కిందకెచ్చండి 9, 10 వదన చూడండి. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు. చెప్పండి. ఏంటంటే అక్కడ చెప్పారు, మీరు అర్థమైందా? 9వ వచనం నుండి చదవండి. దానితో వ్యభిచారం అని చెప్పిన వ్యాపారం చేసిన వాడు ఎవరితో, బాబిలోనిలో వ్యాపారస్తులు ఉన్నారు. అందరు ప్రతి రాజ్యములున్న రాజులందరూ ఎక్కడికి వస్తుంది, అక్కడికి వస్తుంది. ఎక్కడ ఇరాక్ అయినా బబులోనికి వచ్చి ఆడేం చేస్తున్నారు, వ్యాపారము చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అనుకున్నారంటే ఇప్పుడు ఇక్కడ నుండి సౌదీకి వెళ్ళడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఇక్కడ నుండి ఎక్కువైతే 3 గంటలు లేకపోతే 4 గంటలు జర్నీ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, సౌదీకి, దుబాయ్కి 3 గంటలు. అలాగే అక్కడికి వెళ్ళి నీకు ఏది కావాలంటే అక్కడ ఏమొచ్చు కొనుక్కోవచ్చు. స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పండి, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన మహేష్ బాబు కానీ వైజాగ్ వచ్చినానుకో, ఏదైనా షోపులకు వచ్చినానుకో ఏమవుతుంది, కాదు కదా, స్థలం మొత్తం ఎవరో ట్రాఫిక్ మొత్తం ఏమవుతున్నారు, జామ అవుతుంది. దేవునికి స్తోత్రం. అటువంటి వాడు ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది, దుబాయ్ గాని సౌదీ గాని అక్కడికి వెళ్ళేసి సామానులు కొనుక్కొని తిరిగి వస్తున్నారు. ఆయనకి ఒక రోజు అవసరంలే. ఏంటండి 4 గంటలు ఉంటే ఆడెక్కడి నుంచి ప్రయాణం చేయాలి, 8 గంటల లోపలికి తిరిగి మన భారతదేశంలో రావచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగా ఈ బబులోనిలోకి దూరదేశంలో రాజులు ఏమవచ్చు వచ్చి వేగములు వచ్చి రావడానికి ఉన్న విమానం కూడా ఇప్పుడు ఏమవుతున్నారు, అందుబాటు చేస్తున్నారు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా స్తోత్రం కలిగిన గాక. అందుకని నేను చెప్పిన మాట ఏమనగంటే, దేవుని బిడ్డలారా, అప్పుడు ఇక్కడ జరిగినది ఏమనగంటే, దేవునికి స్తోత్రం, ఆడేమవుతున్నారండి అమ్మా, చదవండి అమ్మా. దానితో వ్యభిచారం చేసిన వాడు సుఖభోగములను అనుభవించిన వారు దాని బాధ చూచి భయాక్రాంతులు దూరముగా నిలబడి దాని దహన ధూమమును చూసి దాని విషయమై రొమ్ము కొట్టుకొని ఏడ్చుచు
తెచ్చుకొని అయ్యో 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 బబులోను మహాపట్టణమా, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడిలోని నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్తాను. ఎవరు చెప్పుంటారండి? అన్ని రాజులు. స్తోత్రం. ఎవరెవరే అక్కడికి వచ్చి వ్యాపారం చేసిన వారు వారందరూ ఏం చేస్తున్నారు? రొమ్ము ఏం చేస్తున్నారు? రొట్టుకాలు. అలాగే రొమ్ము కొట్టిన వాడు గురించి లూకాసు వార్తలు ఉంది, మీకు అందరికీ తెలుసు కదా. ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయంకి వెళ్ళి, ఒకడు సుంగరి, అవును కదా, ఇంకొకడు పరిసయ్యుడు. ఇద్దరు ఏం చేశారు? ప్రార్థన చేయడానికి దేవాలయం లోపలికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. వెళ్ళినప్పుడు ఆ పరీక్షలు చెప్పిన మాట మీరు ఎలాగ చెప్పారు? ఆయన చెప్పిన మాట, నేను వారానికి రెండు రోజు ఉపవాసం చేస్తున్నారు. వారానికి 2 రోజు ఉపవాసం చేస్తున్నారు. అంటే మోసప్ప కొండ ఎక్కిన రోజు, కొండ దిగిన 2 రోజు ఆయన ఏం చేస్తున్నారు? ఉపవాసం చేశారు. ఇంకేమండి? 2 నేను నాకు దొరికినదిని అన్నిటికీ ఏమిస్తున్నారు? దశభాగం. 3 ఈయన చర్చికి వెళ్ళిన వాడు, అవును కదా, చర్చికి వెళ్ళారు కదా, దేవునికి స్తోత్రం. 4 ఆయన ఏం చెప్పారు? అది ఇప్పుడు చెప్పారు కదా. అంటే ఆ వెనకలు నిలబడిన సుంగరి వండి వాడు కాదు. స్తోత్రం. ఈయన దల్లగా పలుకుకొని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకున్నారు. కానీ శృంగరి ఎలాగా ప్రార్థన చేశారు? పరలోక తట్టుకు చూడక రొమ్ము కొట్టుకొని ఏం చేశారు? దేవా పాపి అయిన నేను కరుణించమని పలికేను. అతనికంటే నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళవలనని మీతో చెప్పుచు. స్తోత్రం. ఆయన నీతివంతుడుగా తను తాను హెచ్చించుకొని. స్తోత్రం. అంటే నేను చెప్పిన మాట, ఈయన రెమ్ము కొట్టి ఏం చేశారు? ఎక్కువ ప్రార్థన ఏం తెలియదు ఈయనకి. ఆయనకి అంటే ప్రార్థన స్టైల్ మొత్తం తెలుసు. ఎవరికి? పరిసయుడికి అంటే ప్రార్థన ఎలాగంటే కరెక్ట్ తెలుసు, ప్రార్థన విధానం, ఆ విధానం తెలియదు, ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అని కరెక్ట్ తెలుసు. కానీ ఈ పాపి అయిన మనుషుడు అక్కడికి వెళ్ళకుండా, పరలోకం చూడకుండా ఏం చేశాడు? రొమ్మ ఏం చేస్తున్నాడు? కొట్టుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి, ఇన్నప్పుడు ఏం చేశారు? దేవుడు ప్రార్థన ఆలకించి ఆయన పాప క్షమించాడు, ఇంటికి వెళ్ళినట్టుగా చూడగలుగుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. శృంగరి గురించి ఏం పరీక్షల గురించి ఏం రాసి ఉన్నారండి? దేవా నేను చోరులను లేదు. ఆయన ఏమైంది? ఆయన ఏం చేశారు? ఇంటికి వెళ్ళిపోయినట్టుగా అక్కడ రాయబడలేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు నేను చెప్పిన మాట ఇక్కడే ఏమండి? ఆడు రొమ్ము ఏం చేస్తున్నారు? ఎందుకు కొట్టుకున్నారంటే, ఈ బబులోను అయినా ఆ పెద్ద వ్యాపార కేంద్రం ఏమైంది? కూలిపోయి నశించిపోయి అగ్నితోని కాల్చబడినాడు. పొగ పైకి ఎగిరిన చూసినప్పుడు వారందరూ ఏం చేశారు? ఒక్క క్షణం లోపలలో నీకు ఒక్క గడి లోపల నీకేమైంది? తీర్పు వచ్చినని చెప్పుకొని వారందరూ ఏం చేశారు? రొమ్ము కొట్టుకున్నారండి. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు తీర్పు తీర్చడానికి ఎన్ని సమయం కావాలండి? ఒక్క గడి సమయము చాలు అని బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అది అర్థమైందంటే నాకు తెలియదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఓకే. ఇన్ని తర్వాత ఇన్ని 11 నుండి కిందకి చదవండి. 11 నుండి. లోకములో వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను
మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, హోమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయేను. ఇక్కడ అమ్మిన సరుకుల గురించి అక్కడ రాయి ఉంది. లిస్ట్ అంతా ఉంది. ఆ లిస్ట్ అంతా అక్కడ రాయబడి ఉంది. మీరు వినాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అక్కడే మనిషి ప్రాణము, మనిషి శరీరము కూడా కొనడము అక్కడ కొన్నుతున్నారు, అమ్ముతున్నారట. స్తోత్రం కలిగింది. ఒక మనుషుడు చనిపోతే ఆయన హార్ట్ 4 గంటల లోపలలో వేరొక మనిషినికి ఏం చేయొచ్చు, అమర్చవచ్చు, పెట్టచ్చు. అది 4 గంటల లోపలలో ఆ హార్ట్ ఏం చేస్తున్నారు, పని చేయాలి. మనుషుడు చచ్చిపోయారు కానీ హార్ట్ ఏం చేయలేదు, చనిపోయారు. అలాగా కన్ను ఏమంటే అలాగా మనిషిని చచ్చిపోతాను. కన్ను 4 గంటల వరకు బతుకుంటారు, పని చేసేది. 8 గంటల లోపలలో మనిషి శరీరముల భాగం ఏం చేయొచ్చు, వేరొక శరీరములు అమర్చవచ్చు. స్తోత్రం కలిగిన గాక. ఇదన్నీ 8 గంటలేంటి స్తోత్రం కలిగిన ఏమండి స్తోత్రం. ఇంకొక ఫ్లూయిడ్ శాస్త్రములు చూశారు. ఆ ఫ్లూయిడ్లు అంటే 14 సంవత్సరం వరకు ఈ శరీర భాగము ఉంచడానికి, చచ్చిపోకుండా ఉంచడానికి ఉన్న ఒక ఫ్లూయిడ్, లిక్విడ్ ఆడేం చేశారు, ఆడిప్పుడు కనబడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనకన్నా ఇప్పుడు 8 గంటల వరకు అండి, 8 గంటలు. స్తోత్రం. అప్పుడు బబులోనులు ఎలాగ జరుగుతుంది స్తోత్రం కలిగిన గాక. అంటే 14 సంవత్సరం వరకు బ్రతుకుంటున్నట్టుగా నీ శరీర ఉపయోగాలు ఒక లిక్విడ్ లోపల ఉంచడానికి ఉన్నది. ఆడిప్పుడు ఏం చేశారు, కనిపెట్టుకొని ఉన్నారు ప్రియులారా. స్తోత్రం కలిగినగా. ఇది ఈ సరకు అన్ని ఏమవుతుంది, అమ్ముతున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కిడ్నీ అమ్ముతున్నట్టుగా, హార్ట్ అమ్ముతున్నట్టుగా, కన్ను అమ్ముతున్నట్టుగా, నీ కలిజ అమ్ముతున్నట్టుగా మన శరీర భాగం కూడా పీస ఏం చేయొచ్చు, అమ్మొచ్చు. అప్పుడు ఆ సమయములు బబులోనులు ఇది మొత్తం ఏమవుతుంది, అమ్మబడుతున్నది. దేవునికి స్తోత్రం. అన్ని సుగంధ ద్రవ్యాలు కూడా ఏమవుతున్నారు, అమ్మబడుతున్నారు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలిగిన అత్తరు. ఎన్ని అత్తరు అంటే మీకు ఎన్ని తెలియదు. ఒక్కొక్క అత్తరికి ₹1,00,000 పైన విలువ ఉంది. 1,00,000 కాదు, 10 లక్షల వరకు పైన విలువైన ఉన్న అత్తరు ఉంది. అలాగా మాత్రం కాదు, దాని వల్ల అలాగంటి విలువైన గంటి మందు ఉంది. ఏది తాగడానికి ఉన్న వైన్ లిక్విడ్ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇదన్నీ ఎక్కడ అమ్ముతున్నారండి, బబులోనులు అమ్మబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అది అమ్మబడడానికి పెద్ద మాల్ అక్కడ కట్టుతున్నారు. షాపింగ్ మాల్ అక్కడే కడుతూనే ఉన్నారు. స్తోత్రం కలిగి. ఆయన పని ఇప్పుడు వరకు ఏమవ్వలేదు, పూర్తి అవ్వాలంటే మనం ఇక్కడి నుంచి స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎందుకు మీకు చెప్తున్నారంటే ఇదన్నీ దేవుడు రాక్కడ మునుపు ఇదన్నీ ఏమవుతుంది, జరుగుతూనే ఉన్నాం. అందుకని సంఘబిడ్డలా నీ తల ఎత్తుకొని చూడాలి యేసయ్య రాకడ గురించి. దేవునికి స్తోత్రం. భూమిలో పని చేసినప్పుడు నీ బుర్ర ఎక్కడ ఉండాలి? కొలొస్సే పత్రిక 3లో 1 చదివినప్పుడు పైనున్నది నీ వెతుకుడి. అవును కదా, పైనున్న వాటిని గురించి ఏం చేయాలి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అప్పుడు 5వ వాక్యంలో కూడా చదవం. కావున భూమి మీదనున్న మీ అవయవాలు చెప్పండి. ఇప్పుడు 2 వాక్యం చదివినప్పుడు ఏంటి అర్థమైంది? అర్థం కాలేదు. మొదటి వచనం చూడండి. ఒకటి
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. 5వ వాక్యం, కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా అదే అప్పుడు నీ తల ఎక్కడ ఉండాలి? అదే నీకు అదే స్తోత్రం కలిగి పైన వాటిని ఏం చేయాలి? వెతకాలి. భూమి లేదుంది అవయవాలు, అదే నేను చెప్తున్నారు. స్తోత్రం అర్థం అవ్వలేదేంటి? స్తోత్రం కలిగిన. అందుకని తల ఎల్లప్పుడు ఎక్కడ ఉండాలి? పలకలి. ఎందుకని నీ తల పైకి ఉండాలి, కిందకి చెయ్యకూడదు. తల కిందకి అవయవాలు పైకి అయితే అవదు. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. తల కిందులుగా ఉండకూడదు, తల పైకి ఉండాలి, అవయవాల కిందకు ఉండాలి. మన పని అండి అవయవాల పైన తల కింద, మన పని అండి అవయవాలు మొత్తం పైకే తల కింద. అందుకంటే నీ తల మొత్తం ఆలోచన మొత్తం ఎక్కడ ఉండేది? భూమి గురించి కాదు, పైన ఉన్నది దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్ చెప్పిన పౌలు గారు మనము ఈ భూలోకములకి ఏం చేయనివాడు? తల క్రిందులు చేసిన భూలోకములు తల కింద. అప్పుడు తల పైన ఉన్నవాడే భూలోకములు ఉన్న చెప్పండి. అర్థమావిన వాడు మాత్రం దేవునికి. అప్పుడు శరీర అవయోగాలు మాత్రం ఇక్కడ ఉండాలి, మనం తల ఎప్పుడు ఎక్కడ ఉండాలి? తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన. అంటే ఈ రాత్రి నేను చెప్పుకొని వచ్చిన ఏమనగా అండి, ఈ వ్యాపారాలు అక్కడ అమ్మడానికి ఉన్న సరుకులన్నీ ఏమైందండి? అక్కడ సెట్ అయిందండి. దేవునికి స్తోత్రం. అక్కడ పెద్ద వ్యాపారం జరుగుతున్నాయి. భూలోకంలో ఉన్న రాజులందరూ ఎక్కడికి వస్తుంది? బబులోనికి వస్తుంది. ఎందుకు వస్తున్నారండి? వ్యాపారం చెయ్యడానికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అన్నిటికీ కేంద్ర స్థానం, వ్యాపారములకి కేంద్ర స్థానం ఎక్కడ అవుతుంది? ఇరాక్లున్న బబులోను అవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అక్కడే నిమ్రోదు చేసిన పని, అక్కడ నిమ్రోదు చేశారు. అక్కడ ఏమరండి? ప్రకటన సూర్య ఆదికాండము 11వ అధ్యాయము చదివినప్పుడు మీరు అక్కడ చూడండి. 11 మొదటి, భూమి అన్నంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేను. వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా సీనారు దేశం బబులోనికి ఇంకొక పేరండి సీనారు. స్తోత్రం కలిగిన గాక. అక్కడ ఏం కట్టారు? బాబేలు గోపురం. బాబేలు గోపురం కట్టారు. ఏం కట్టారండి? ఆకాశానికి అంటిపోగాలని ఓ పెద్ద గోపురం. అలాగైతే ఇప్పుడు ఇంకా రాబోవు దినములు కూడా అలాగ పెద్ద మోళ అక్కడ కట్టుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన. స్తోత్రం చెప్పండి. అది కట్టినప్పుడు దేవుడు వారి భాష ఏం చేశారు? అది గట్టిగా చప్పట్లు కొట్టి. ఎందుకు గట్టిగా చెప్పలేదు? నేను చెప్పిన కాబట్టి ఉద్దేశాలు నెరవేరవు. అది కాదు, నేను ఎందుకు చెప్పారండి? అప్పుడు వరకు మనిషినికి ఒకే భాష. ఒక్క సెకండ్ లోపల తారుమారు కదా, వేరే వేరే భాష మాట్లాడు. ఒక్క నిమిషం లోపల మొత్తం మా భాషలో మారి వేరే వేరే భాష మాట. అలాగైతే దేవుడికి అడగొచ్చు కదా, దేవా ఒక్క క్షణం లోపల భాష నేర్పించినదే దేవుడు నాకు కూడా ఒక్క క్షణం లోపల వేరే వేరే భాష నేర్పచ్చు. మీరు అలాగ ప్రార్థన చేయదు. ఒకే భాషే నీకు చాలు. స్తోత్రం. ఎప్పుడైనా అలాగే చెప్పిందా? నేను చెప్పిన కరెక్టా లేదా? కానీ బబులోను ఉన్నవాడు అందరూ ఒక్క భాషతోనే కట్టినప్పుడు ఏమైంది? పెద్ద గోపురము కట్టగలిగిన దేవుడు ఏం చేశారు? కట్టగలిగిన గోపురం భాష ఏం చేశారు? ఆయన అర్థం నేను చెప్పాను. నేను మేస్త్రి అర్థాలు తెచ్చరాడా అంటే చెప్పిన ఈడికేట ఇసుక పట్టు ఇసుక అంట. స్తోత్రం కలిగిన కాక. భాష వేరే, భాష వేరు. ఇప్పుడు నేను మలయాళంలో చెప్పినట్టే అలాగా నీకు అర్థం అవ్వదు. అలాగా ఆమేన్. అప్పుడు దేవుడు యాకోబు పత్రికలో నీలోని ఎవరైనా జ్ఞానం తక్కువ ఉన్నవాడు నా దగ్గరికి రండి, కొద్దుబడైన వాడు నా దగ్గరికి వచ్చి ఏం చేయాలి? అడుగుడి ఆడికిస్తామని. అంటే నీకు భాష కావాలంటే దేవునికి వాక్యం చెప్పుకోండి, ప్రార్థన. దేవా నీ ఒక్క క్షణం లోపల భాష ఏం చేశారు? తారుమారు చేశారు కదా. ఆ తారుమారు చేసి వేరే వేరే భాష వారి నోట్లు పెట్టినట్టుగా నాకు కూడా అలాగంటే వేరే భాష ఏం చేయాలి? నేర్పయ్యా. స్తోత్రం కలిగిన
ఇప్పుడు నేను చెప్పుకున్నది మన మనసుని మారిపోకుండా అలాగే నేను చెప్పారు దేవునికి స్తోత్రం. ఆ బబులోను లేదు, ఏం చేశారు, అలక కట్టినట్టుగా పెద్ద మాలు కట్టబోతున్నారు. అక్కడ కట్టినప్పుడు ఏమవుతుందంటే అమ్మబడిన సరకు కూడా ఇక్కడ బైబిల్ రాయబడి ఉంది దేవునికి స్తోత్రం. ఇది రాయబడింది, ఇంకా రాయబడి లేని మొత్తం సరకు కూడా ఎక్కడికి వస్తుంది, అక్కడికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మనం ఇప్పుడు ముందుకు మనం ఎక్కడ కొన్నారు, ఏదైనా కొన్నారంటే దగ్గర ఉన్న షాప్, ఏ షాప్, కిరాణ్ షాప్కి వెళ్ళి ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగా మీరు కొంటున్నారు, షాపింగ్ మాల్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, రిలయన్స్, మోరు అటువంటి ఆ పెద్ద షాప్కి వెళ్ళి ఏం చేయొచ్చు. నేను మన పిల్లలందరూ మనం వెళ్ళారు. కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద షాప్ ఉంది, లుల్లు అంటే ఏం ప్రియులారా, ఏమంటే ఎక్కడికి వెళ్ళారో ఎక్కడ దిగారో తెలియదు. అంటే ఒకే రీతిగా ఉందండి. ఎన్ని షాప్ ఉందంటే నాకు తెలియదు. 2000 3000 అలాగా అనుకున్నారు. నేను కొన్ని స్థలములు తిరిగినప్పుడు నా కాలు నొప్పి వచ్చిన కాబట్టి నేనేం చేయలేదు, వెళ్ళలేదు. వీరందరూ కొందరు అక్కడికి వెళ్ళి చూశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఎంతమంది ప్రజలు అక్కడికి వస్తున్నారు తెలుసా మీకు, దూరాంధ్రముల నుండి. మనం ఇక్కడ నుండి ఆంధ్రలో కొందరు పిల్లలు అక్కడికి వెళ్ళారు. ఏదో కొనడానికి వెళ్తే డబ్బు మనకి చాలదు. ఏంటంటే ఒక బయటలో మనకి దొరికిన ఒక చిన్న వస్తువుకి 50 రూపాయలకి దొరికిన అక్కడ 350 రూపాయలు చెప్పారు. స్తోత్రం. అంత పెద్ద మహల్ అంటే అది మీరు చూడాలి, ఎప్పుడైనా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నారు వైజాగ్లు కూడా ఆయన కట్టడానికి ప్రయత్నించున్నాను అనుకున్నారు. దేవునికి స్తోత్రం. మోర్ ఏం పనికిరాదు. స్తోత్రం కలిగిన రిలయన్స్ కూడా ఆయన దగ్గరికి ఏమవుతుంది, అంత పెద్ద మాల్ కట్ట షోప కట్టబోతున్నారు. అలాగంటి పెద్ద షోప అమ్ముతున్నారండి, కట్టబోతున్నారు. స్తోత్రం. అక్కడ అమ్మబడిన సరకు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు అనుకోండి, ఇదండి అయ్యగారు చెప్పలేకపోతే నాకేంటి, ఇప్పుడు మనం ఇదే పరలోకం వెళ్ళిపోతాను, ఆడ షోపు కట్టనేయండి, అమ్మడం ఏంటి, ఏం చేసినా మనకేంటంటే. నేను ఎందుకు తెలుస్తున్నానంటే ఇది నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రకటన గ్రంథము మనకు తెలియలేకపోతే నో ప్రాబ్లం. ఏమంటే ప్రకటన గ్రంథంలో రాబో దినములు జరగబోడు అనుకున్న వాక్యం అది. దేవునికి స్తోత్రం. ఆయన ముందుకు మనం పరలోకం వెళ్ళిన తర్వాత భూమిలో దాన్ని ఏమవుతుంది, జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. కానీ ఇది జరిగినప్పుడు మనకి జరగవలసిన కొన్ని విషయం కూడా ప్రకటన గ్రంథములు ఉంది. అది కూడా మీరు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడు 11 నుండి 13 వరకు ఉన్నది. అక్కడ ఏమవుతున్నారండమ్మా, అమ్మబడిన సరుకులు గురించి రాయబడి. ఈ 14వ వాక్యం చూడండి. 14వ వాక్యం, నీ ప్రాణమున ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచిమైనవనియు దివ్యమైనవనియు నీకు దొరకకుండా నశించిపోయినవి. 3 విషయములు అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఏమంటమ్మా, ఏంటండి, ఇష్టమైన ఫలములు ఏమైంది, ఇష్టమైన మంచి ఫలం ఉంది. దేవునికి స్తోత్రం. పళ్ళు ఉంది. 2 లక్షల వరకు ఉన్న మామిడికాయ ఉంది. అనేక రకాలు. 2 లక్షల కేజీకి 2 లక్షల విలువ కలిగిన మనకు దొరకలేదు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమవుతున్నారంటే 24 గంటలు ఏమవుతున్నారు. అదొక నేనే చెప్పినది ఉన్నదా లేదా తెలియదు, నెట్లు కొట్టదే మీకు అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంత విలువైన పళ్ళు ఏముంది, మధురమైన పండగ ఏందో అవుతున్నా అక్కడ అమ్ముతున్నారు. అది నిన్ను ఏం చేస్తుంది, విడిచిపెట్టి పోతుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడ దొరుకుతుంది ఇది, బబులోనైనా మాలిలు ఇది దొరుకుతుంది. స్తోత్రం కలిగిన కాక. మీరు ఊగించినట్టు కాదండి. దేవునికి స్తోత్రం కలిగింది. నేను చాలా సంవత్సరం మునుపు 3 స్టార్ హోటల్కి వెళ్ళారు వైజాగ్లో. 3 స్టార్ అంటే 5 స్టార్ కాదు, 3 స్టార్ హోటల్ అంటే ఆ హోటల్కి వెళ్ళారు. అప్పుడు మనం ఇద్దరికి కలిసి ఏమంటే భోజనం తినేసి బయటికి వచ్చినప్పుడు, అప్పుడు ఏంటంటే దాదాపు 30 సంవత్సరం ముందు, అప్పుడు 3000 అయింది. ఒమ్మో స్తోత్రం. ఇప్పుడు నేను అతనికి తిట్టారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు, నీ పాస్టర్ కాదు కదా, నేను ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి తినేది, నీ ఎప్పుడు వరకు ఏం చేయలేదు. 5 స్టార్కి వచ్చి
3 స్టార్కి వచ్చి ఏం చేయలేదు, తినలే. అందుకని నిన్ను తీసుకొని నేను చెప్పలేరు నాయనా ఇంకా ఒక్కసారి కూడా నేనేం చేయను. స్తోత్రం. నేను మన ఎదుట మన కూర్చున్న ఎదురుగా ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చారండి. అప్పుడు ఆయన 6,000కి తినేశారండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు 30 సంవత్సరములు క్రితం ఉన్న సంగతి 6,000 అంటే మీరు ఊగించాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అదే ఇప్పుడైతే ఆమె నేను అంటే మనకది ఏమంటే ఆ అమౌంట్ ఎక్కువ కనిపిస్తున్నారు. అవును కదా, ఈ సినిమా యాక్టర్ గేట్ కనిపిస్తుంది, అవేం లేదునండి. స్తోత్రం కలిగిన గారి మీకు అందరికీ తెలిసిన నాగార్జున ఎన్ని 2,000 పైన కారు ఉంది. 2,000 లక్షల పైన 2,000 రకాల స్తోత్రం కలిగిన గాక. ఎవరికి? నాగార్జున గారికి ఉంది. దేవునికి స్తోత్రం. అది ఏంటండి అమ్మో, అది ఎవరు ఇచ్చారు? ఆ డబ్బులన్నీ నీయే ఇచ్చారు, ప్రజలే. అదే నేను చెప్తున్నారే, మీరే చూసి స్తోత్రం స్తోత్రం కలిగిన. చిరంజీవి గారు అడిగి నేను ఎందుకంటే మంచిది అడగ చేయను, పెద్ద ఒక ఓడ కట్టారు. స్తోత్రం కలిగిన. ఆ షిప్ మీరు చూసిందా లేదా తెలియదు. ఆ షిప్లు ఒక రోజు ఎన్ని కోట్ల రూపాయలు వస్తున్నారు తెలుసా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. నేనేం చెప్పారంటే వారికి మనం 1 కోటి రూపాయలు అంటే వాడికి మనం 1000 రూపాయలు ఖర్చు చేయనట్టుగా 1000 రూపాయలతో సమానం. ఒక 1000 రూపాయ సమానమానికి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పండి గట్టి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆమేన్ చెప్పండి. ఇండియాలో ఉన్నవారు దేవునికి స్తోత్రం 60% కడుపు నింపి ఆహారం తిన్నప్పుడు 40% ఒక పూట ఆహారం కొరకు కూడా ఎతికిన వాడు ఉన్నారు. స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా స్తోత్రం కలిగిన కాక. అంటే అప్పుడు మన గవర్నర్గా ఉంటిన ప్రెసిడెంట్ గా ఉంటిన కేఆర్ నారాయణ గారు ఒక రోజు చెప్పినదంటే దేవునికి స్తోత్రం అని చెప్పి 60% మనుషుడు బియర్ తాగి తిరిగినప్పుడు 40% మనుషుడు ఏంటంటే బురద నీళ్ళు తాగి తిరుగుతున్నాడు. నీకు అర్థమైందా? ఇండియా గురించి అర్థం అవ్వలేదు. 60% బీరు తాగి కలిగిన కాక. 40% బురద నీళ్ళు తాగి బ్రతుకుతున్నారు. అంటే అలాంటి స్థితి ఉంది మన భారతదేశం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకే నేను చెప్పుకొని వచ్చినదండి దేవునికి స్తోత్రం ఏంటి, అంత రుచి కలిగిన ఆహారం వారి దగ్గర నుండి పోయింది. ఏది స్వీట్ మంచి పళ్ళు వారి దగ్గర నుండి పోయింది. 2 రుచ్యమైనవన్నీ దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. దివ్యమైనది ఒకటి రుచి దివ్యమైనది నీకు దొరకకుండా. అంటే దివ్యమైన అంటే నీ శరీరానికి బలపరిచినది. దేవునికి ఉపయోగపడిన అంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యములో రాయబడిన వాక్యం అంటే ఏంటంటే అక్కడ రాయబడి ఉందండి. అక్కడ యోహాను గారు చెప్పినది నేత్రాశ. అవును కదా, అదే అంటే ఈ చూడడానికి అందం కలిగిన సరకు ఉన్నది. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ దివ్యమైనది చూడడానికి అందం కలిగిన కొన్ని సరకులు అక్కడ అమ్మబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎక్కడే బబులోనులో దేవునికి రుచి అయినది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక చేప ఉందండి. ఆ చేప కడుపులో ఉన్న గుడ్డు ఉంది కదా, ఆ గుడ్డుకి ఎన్ని విలువ ఉందో తెలుసా? దేవునికి స్తోత్రం. దానికి దొరకడానికి కష్టం. ఇంకా కాదు, కొన్ని చేపలు శరీరములున్న కొలిసి అంటే ఏం చెప్తుంది, పొలుసుకు కూడా డబ్బు ఉంది. దేవునికి స్తోత్రం కలిగి ఇది ఆ విలువైనది. ఇదన్నీ మీరు తెలియలేదు. మీరు ఇదన్నీ నేను చెప్పినది నెట్టిలు కొట్టి చూసుకుంటే ఇదన్నీ నీకు అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమె మనము నేను కొన్నిన్నది ఈ బ్యాగ్ ఏమంటే ఇది విలువ ఎంతంటే 1000 రూపాయలండి. దేవునికి స్తోత్రం. మంచి ఖరీదైన చర్మంతోని కట్టినది ఏమండి 1,00,000 లెదరు, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఎలాగంటే ఉండే. మొబైల్ కి ఇప్పుడు మనకు తక్కువ అంటే దాదాపు 80,000, 70,000, 1,00,000 వరకు నాకు ఇప్పుడు తెలుసు. ఇది పైన అందా ఉందంటే నాకు తెలియదు అంతవరకు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది మూడవది ఏమంటే అది నీకు దొరకలేకపోతున్నారంట. అవును కదా? అవును. అది నీకేమవుతుంది? దొరకకుండా పోతున్నారు. ఏది ఇది మొత్తం నీకు దొరకకుండా పోతుంది అని దేవుడు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా చెప్పండి అమ్మా. స్తోత్రం కలిగిన గాక. ఇది 15 నుండి 18 వరకు మీరు చదవండి. 15 నుండి అప్పుడు ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో 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 సన్నపు నారబట్టలను ధూమ్ర రత్న వర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధని చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుచుందురు. దేవునికి స్తోత్రం. ప్రతి నావికుడును ఎక్కడికైనను సబూరు చేయు ప్రతి వాడును వాడవారును సముద్రము మీద పనిచేసి జీవనము చేయు వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి. అయ్యో ఈ పట్టణంలో నాశనం గురించి దూరంగా ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారు? కేకలు వేసి ఎలాగ అయ్యో ఎంత అయ్యో అని చెప్పుకోవడం. అక్కడ జరిగిన నాశనం చూసి ఎలాగ చెప్పారు? అయ్యో అని చెప్పాలంటే ఆ నాశనం అంతా భయంకరమైన కాబట్టి దేవునికి స్తోత్రం కలిగి. అక్కడే అన్ని చూడాలి. 2-3 వాక్యములు చూడాలి స్తోత్రం. దాని 18లో అది 9 వదన చూడాలి, 16 వాక్యం చూడాలి, 19 వాక్యం చూడాలి. 18లో 9:1 దానితో విచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి తన దహన ధూపమును చూచినప్పుడు ఇంకా ఏడిశారు. చూసినప్పుడు ఏడిశారు. ఇది 16వ వాక్యం. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకులు వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు. అక్కడ చూసి ఏడిచడం. ఇది 19వ వాక్యం. తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో 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 ఆ మహాపట్టణము, అందులో సముద్రము మీద వాడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత వారందరూ దుఃఖించారటమాట. దుఃఖించినప్పుడు ఇక్కడ 19 వాక్యాల తల మీద ఏమేశారు? దుమ్మండి ధూళి ఏం చేస్తున్నారు? ధూళి పోసిన టైం ఎప్పుడంటే ధూళిని పడడము, ధూళి పోయడం ఎప్పుడంటే మారు మనసు వచ్చినప్పుడు ఏమవుతుంది? అలాగ చేస్తుంది. మారు మనసు వచ్చిన పాత నిబంధనలు మారు మనసు వచ్చినప్పుడు అలాగ చేస్తుంది. కానీ వారు ఇదన్నీ చేస్తున్నారు, ఏం రాలేదు. పశ్చాత్తాపపడిన మారు మనసు పొందలు అంటే యోనా గ్రంథంలో చూడండి 3వ అధ్యాయము 6 నుండి 10 వరకు మీరు చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 6 నుండి 10 వరకు మీరు చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 6 నుండి 10 వరకు చూడండి. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టా కట్టుకొనవలెను. జనులు మనస్పూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నెనివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నెనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి
పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఒక స్తోత్రం చెప్పండి గట్టి. దేవుడు ఏం చేశారండి? వారేం చేస్తున్నారు? బూడిదలో గోన ఏం చేశారు? గోన అంటే అర్థమైంది కదా ఏంటండి? బియ్యం వస్తున్నారు కదా గోనలో, అది తీసుకొని వచ్చి ఏం కట్టుకొని బూడిదలు వేసిన కొందరు ఇప్పుడు ఉపవాసం చేసినప్పుడు ఒక్కొక్కరు పాస్టర్లుగా చేసి నేను చూశారు. ఇప్పుడు కూడా యాడ్ చేసినారు, బూడిదలు కోసుకొని ఆయన ఉపవాసం చేసినారు. అది ఇప్పుడు అదే మనకు అవసరం లేదు, గోన కట్టుకోవడం అని అక్కర్లేదు. అంటే అది చెప్పినప్పుడు యోబేలు చెప్పుతున్నారు, ఇదేం కాదు, నీ హృదయం ఏం చింపుకొని, నీ హృదయం ఏమాలి చింపుకొని నీ నా దగ్గరికి ఉపవాసం చేయాలని యోబేలు గ్రంథంలో రాయబడింది. అప్పుడు నినవెకి దేవుడు ఏం చేయబోతున్నావు, నా తీర్పు తీర్చడానికి వెళ్ళిపోతానని యోన గారు ఏం చేశారు? ప్రకటించారు. స్తోత్రం. ఆయన ఏం చేశారు? నినవ మీదకి ఏమవుతున్నారు? భయంకరమైన తీర్పు వస్తామని చెప్పినప్పుడు రాజుడు మొదలుకొని పశువులు వరకు ఏమవుతున్నారు? ఉపవాసం చేసుకొని ఏడుచుకొని దేవుడి దగ్గర తిరిగినారు. కానీ ఈ బబిలోనులకి జరిగినది చూసినప్పుడు ఎవరు కూడా ఏమవలే, పశ్చాత్తాపడలేదు, మారు మనసు పొందలేదని దేవుడు వాక్యం లేదు, మనకు కనబడలేదు. కానీ నినవే వాళ్ళు మాత్రం ఏం చేశారు? మారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను ఈ యోనే చూసి ఆడు మారు మనసు పొందారు ఏమో అని అనుకున్నారు యోన గారికి చూసినప్పుడు. ఎందుకంటే ఈయన దేవుడు మాట వినలేకపోయింది. ఆయన ఏం చేశారు? ఫస్ట్ ఏం చేశారు? ఓడ ఎక్కారు. రెండవది ఏం చేశారు? చాప ఎక్కారు. మూడవది ఏం చేశారు? నడిచి వెళ్ళారు. అవును కదా? అలాగ కదా? చాప ఈయనకి ఏం చేశారు? కక్కిన కాబట్టి ఈయన ఏమవుతుందని శరీరంలో ఉన్న తోలు మొత్తం ఏమైంది? పైన తోలు మొత్తం ఏం చేయాలి? ఒలిసిపోయింది. ఎందుకంటే ఈ చేప కడుపులో ఒక ఆసిడ్ వల్ల ఒక లిక్విడ్ ఉంది. దానిలోకి ఏదైనా వస్తువు పడిపోతే, చేప పడిపోతే వెంటనే ఏమవుతుంది? డైజెషన్ అవుతున్నది. అందుకని దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈయన వాక్యం చెప్పడానికి అక్కర్లేదు. ఈయన చూసినప్పుడు అందరూ ఏమవుతుంది? మారు మనసు పొందినట్టు అనుకున్నారు. అంటే యోన గారు ఏం చేశారు? దేవా, ఈయన అక్కడికి వెళ్ళదని చెప్పారు. ఎందుకంటే నేను వెళ్ళి చెప్తాను, ఏది ఈ పట్టణం మొత్తం నశించిపోతాను, నేను ప్రకటిస్తాను, వారందరూ మారు మనసు పొందుతుంది. నేను చెప్పిన మాట వేస్తాను, వృధా అవుతుంది. నేను చెప్పిన మాట ఏమవుతుంది? వృధా అయిపోతుంది. ఎందుకు? నేను చెప్పినట్టుగా ఏం చేయాలి? వాళ్ళు చేయాలి. ఈ యోనికి నశించాలన్నప్పుడు నశించాలి. దేవుడు చెప్పారంటారు. బాబు అక్కడ ఎంతమంది ప్రజలు ఉంది? 120. 1,20,000 మంది ప్రజలు ఉంది. 1,20,000 మంది ప్రజలు ఉంది. వారు మీరు ఏం చేస్తున్నారంటే ఈ మాట వినినప్పుడు మారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం. యోనకి మారు మనసు పొందడం కాదు మెయిన్ విషయం ఏంటంటే ఆయన చెప్పినట్టుగా మనలోని ఉన్నవాడు కొందరు అలాగే ఉంది. నేను చెప్పినట్టుగా ఏం చేయాలి? జరిగిపోవాలి. అలాగంటే సిద్ధాంతం యోనకి ఉన్న ఆత్మ మనకు కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా మరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ యోన ఇదన్నీ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కూర్చారు? సొర చెట్టు కింద కూర్చుండి ఏం చేశారు? ఎక్కడికి చూస్తున్నారు? ఏం చూసుకున్నారు? ఆసనం చూడడానికి కూర్చున్నప్పుడు ఏం చేశారు? నాశనం చూడలేదు. వీటి తల మీద ఉన్నది నాశనం అయిపోయింది. ఆ సొర చెట్టు ఏమైంది? ఎందుకంటే దేవునికి స్తోత్రం. సొర చెట్టు ఏమైంది? ఒక పురుగులు వచ్చి ఏం చేశారు? అది కొరికి ఆయన మొత్తం ఎండిపోయారు. ఒక సంగతి. అప్పుడు దేవుని మీదకి ఆయనకి ఏమొచ్చింది? అప్పుడు కోపం వచ్చినప్పుడు యోనకి దేవుడు అరింది, ఆ మీదకి ఎందుకడ కోపం పెట్టారు? దేవునికి స్తోత్రం. ఇది ఎవరి వల్ల మొలచారు? నీ వల్ల. నేను నీకెందుకు ఇచ్చారు? నీడ కోసం. నీకు అన్ని ఇచ్చేది తాత్కాలికం. దేవుడు ఏది ఇచ్చారో అది తాత్కాలికం. అది పట్టుకొని కూర్చుకొని నేం చేయకూడదు. ప్రతిదినం నేను ఇక్కడ కూర్చొని ఈ నీడలు ఉన్నారని అనుకున్నారు, కానీ అది శాశ్వతం కాదు. ఒక రోజు ఏమవుతుంది? విడిచిపడి ఎండిపోతుంది. స్తోత్రం కలిగిన గాక. అందుకని లోకములు దొరికిన మొత్తము ఏం చెయ్యాలి? గట్టిగా పట్టుకోకూడదు. చేయితోని ఏం చేయకూడదు? పట్టుకోకూడదు. అర చేయితోని పట్టుకోండి. ఎలా పట్టుకోవాలి? అరచేతితో అంటే మొత్తం పట్టుకుంటే ఏం చేయాలి? అరచేది ఇదే ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దీనికి యోన గురించి వాక్యం చెప్పడానికి చాలా ఇష్టం అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ మారు మనసు పొందలేదు, కానీ వీరందరూ ఏం చేయలేదు? మారు మనసు పొందలేదు. ఇదేంటి? ఆడ ఏం చేశారు? బూడిద తల మీద. ఈడేం చేశారు? మట్టి ఏం చేశారు? ఆ ధూళి తల మీద వేసుకొని. కానీ ఏం చేశారు? ఏడ్చిన తప్ప మార్పు రాదు. దేవునికి స్తోత్రం కలిగిన
కలిగిన. నినవేలో ఉన్న వారికి మార్పు కలిగినట్టుగా బబులోనులో ఉన్న వాడికి ఏమవలేదు, మార్పు కలగలేదు. దేవునికి స్తోత్రం. వెంటనే ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆమె సమయం అయిన గనుక దేవునికి స్తోత్రం. ఇంకా అమ్మ చదవమ్మా 22-24 వరకు చదవండి. మాట నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీ నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి. కావున వైదికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లల గ్రోవి ఊదువారి యొక్కయు బూరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూను నీలో వినబడదు. తర్వాత మరి ఏ శిల్పమైన శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడరు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూను నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే. కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూను వినబడరు అని చెప్పాను. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడనెను. బబులోను గారు చేసిన ఆ రక్తం స్తోత్రం. ఏ రక్తము? ఎవరి రక్తం అండి? ప్రవక్తలు పరిశుద్ధులు భూమి మీద ఆ రక్తము. అదే విషయం అక్కడ కూడా ఉంది. 20 వాక్యం కూడా ఉంది. అది కూడా కలిసి చదవాలి, అప్పుడు అర్థం. పరలోకమా పరిశుద్ధులారా ప్రవక్తలారా గూర్చి ఆనందించుడి. చెప్పండి. ఎవరి గురించి? ఇద్దరికి పిలుస్తున్నారు. అందరూ ఏమేం చేయాలి? ఇద్దరికి ఆనందించాలి. ఒకటికి ఎవరికి పిలుస్తున్నారు? పరలోకములు ఉన్న పరిశుద్ధులారా అని చెప్పి తర్వాత చెప్పుతున్నారు. అందరూ ఏం చేయాలి? ఆనందించాలి. ఎందుకే ఆనందించాలి? బబులోను మీదకి వచ్చిన తీర్పు చూర్చి అందరూ ఏం చేయాలి? ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే తెలియచున్నాను, బబులోను మీదకి వీరు చేసిన పాపములు ఎంతమందికి చంపారు, ఎంతమందికి పాపం చేయడానికి తీసుకొని వెళ్ళిపోయారు, ఎంతమందికి నాశనం చేసిన బబులోనికి ఏం చేయాలి? నాశనం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ పట్టణం ఏమవుతున్నారు? నాశనం అవుతున్నారు. మళ్ళీ పట్టణం ఏం చేయను, ఎవరు కూడా కట్టదు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టినగా. దేవునికి స్తోత్రం కలిగిన. యోషువ గ్రంథములు మీరు చదివినప్పుడు ఎరుగో కూడా యేసయ్య ఏం చేశారు? దేవుడు ఏం చేశారు? ఆ కూల్చినప్పుడు ఏం చెప్పారు? మళ్ళీ ఇది కట్టిన ఎడలా ఏమవుతున్నారు? ఆడు పెద్ద కొడుకు చచ్చిపోతారు. ఇంకెవరికంటే చిన్న కొడుకు ఏమవుతున్నారు? చనిపోతానన్ను బైబిల్ రాయడం. అలాగే జరిగింది కదా. రాజుల పుస్తకం మళ్ళీ చదివితే కరెక్ట్ గా అలాగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు దేవుడు పడదోయను, మళ్ళీ మనిషిని ఏం చెయ్యను? కట్టుకోనదు. దేవునికి స్తోత్రం. దేవుడు మోస్తే ఎవరేం చెయ్యను? తెరబడు. దేవుడు తెరవబడితే ఎవరేం చెయ్యను? మూయలేను. దేవునికి స్తోత్రం కలిగిన. దేవుడు పాడు చేసినది ఎవరు ఏం చేయలేదు. సోదొమ గొమొర్రా మీదకి దేవుడు అగ్ని వర్షించారు. ఆయన బైబిల్ రాయబడిన ఆయన మీద కూడా ఒక పక్షి కూడా ఎగిరదు అని చెప్పారు. దేవునికి అక్కడే ఏ గడ్డి కూడా మూలొచ్చను అని బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇదన్నీ చదివించి వినిపించడానికి సమయం తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ సోదొమ గొమొర్రాలు కూడా ఏటి లేదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ డెత్ ఫ్రూట్ అని ఒకటి ఉందండి. దేవుని స్తోత్రం. అంటే చావు ఫలము ఒకటి ఉంది. చావు మరణ ఫలం. అది చూసుకుంటే ఏమంటే మంచి కలర్ గా ఉంది. ఎరుపు కలర్ ఎలాగ ఉందండి? ఫుల్ రెడ్ ఉందండి. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు అనుకున్నారు, ఇప్పుడు మనం వెళ్తే ఈ పండు తీసుకొని ఏం చేయొచ్చు, తినొచ్చు అనుకొని ఆ పండు తీసుకొని అది ఇలాగ పగిలితే అది లోపలుండి ఏమొస్తుంది? పొగ. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అలే చెప్పండి. ఎక్కడే సొదొమ గొమొర్రా ఉప్పుడు దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఆ పట్టణం మొత్తం ఇప్పుడు కూడా ఏమైందండి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాశనం అయింది. ఇప్పుడు అక్కడ ఒక సముద్రం ఉంది. ఏ సముద్రం అండి? మృత సముద్రము. దేవునికి స్తోత్రం కలిగిన. ఆ బైబిల్ 12 పేరు ఉంది ఆ సముద్రములకి. దేవునికి స్తోత్రం కలిగిన. ఆ మృత సముద్రంలో మనిషిని పడిపోతే ఎవరు కూడా ఏమవరు? చావు. తేలిపోతుంది. అందరూ ఏమవుతుంది? ఎవరు కూడా పడిపోతే ఎవరు కూడా ఏం చేయను? చావు. అక్కడికి ఆ నీటిలు ముడిగితే ఆ నీటిలు స్నానం
చేసే చాలా విధమైన రోగములకు స్వస్థత కలుగుతున్నారండి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అక్కడ ఏముందండి? ఆ సముద్రంలో ఏముందండి? పొటాషియం ఉంది. ఏముందండి? పొటాషియం ఉంది. అంత విలువైన ఖరీదైన సాధనం అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆకాశములు దేవుడు ఏం చేశారు? అగ్ని వర్షించారు. అగ్ని ఏమంటే అగ్ని తోడుగా ఏముంది? లేదు 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 గంధకం. అగ్ని వర్షించబడి గంధకం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగి. పొటాషియం ఉంది అక్కడ, గంధకం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. గంధకం ఎందుకంటే తెలుసా మీకు? దేనికి గంధకం ఉంది, ఉప్పు ఉంది, అన్ని ఉంది అక్కడ. గంధకం ఎందుకంటే ఈ తుపాకీ ఉంది కదా, తుపాకీ బాంబులకు తయారు చేయడానికి ఇది కావాలి. ఏది? సల్ఫర్. లేకపోతే గంధకం కావాలి. దేవునికి స్తోత్రం. ఈ గంధకం వేసిన అనుకో దేవునికి స్తోత్రం కలిగింది కాక. అది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడు సొదొమ గొమొర్రా దేవుడు ఏం చేశారు? నాశనం చేశారు. అది ఇప్పుడు వరకు అలాగా ఉండిపోయారు. దేవునికి స్తోత్రం కలిగి. అలాగా బబిలోను అనే వ్యాపార కేంద్రం దేవుడు ఏం చేయబోతున్నారు? నాశనం చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ లోకం శాశ్వతం కాదండి. ఈ లోకం ఏమవుతున్నారు? అదే కూడా ఆ వాక్యం కూడా చదివిన మాట ముగుస్తున్నారు. 2 పీతరు 3వ అధ్యాయం 7వ వాక్యం కూడా చదివిన మాట ముగుస్తున్నారు. 2 పీతరు 3వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై. ఇప్పుడున్న ఆకాశము భూమి అదేలాగా చదమ్మా. అయిపోయిందా? భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఆయన 6వ వాక్యం కూడా చదవమంటే కలిసి. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. తర్వాత ఇంకా 7 అయితే ఇప్పుడున్న నశించారు నీళ్ల వలన. ఇప్పుడున్నది అగ్ని కొరకు. చెప్పండి గట్టిగా. అప్పుడున్నది దేవుడు ఎలాగా ఈ భూమిని నశించారు నీళ్ళతోని. ఇంకా నీళ్ళతోని దేవుడు ఏం చెయ్యను? నాశనము చెయ్యనది ఎవరికి చెప్పారు? నోహావికి చెప్పారు. ఇంకా ఈ భూమి నేనేం చెయ్యను? నీళ్ళతోని ఏం చెయ్యను? నాశనం చేయను. ఇంకా నేనే ఎలాగ ఇప్పుడున్న భూమి. నీకు ఆ వాక్యం ఒకసారి కూడా చదవండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి. ఏది వాక్యంతోని భూమి సృష్టించారు, అదే వాక్యంతోని భూమి ఏం చేస్తున్నారు? నాశనం అవడానికి రెడీ అవుతున్నారు. అమ్మ స్తోత్రం చెప్పాలి గట్టి. ఇదన్నీ మొత్తం ఏమవుతుంది? భూమి మొత్తం ఏమవుతుంది? నాశనం అవుతుంది. ఒక్క బాంబు వేస్తే మనిషిని చావని, ఇల్లు మాత్రం ఏమవుతుంది? కూలిపోతుంది. ఒక బాంబు వేస్తే పశువులు మొత్తం చచ్చిపోతున్న, మనుషులు చావదు. ఇంకొక బాంబులో మనిషిని చచ్చిపోతాను. ఎలాగంటే ఉందండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నీకు తెలియదండి, ఆకాశములు మన తలకి పైన అంతరిక్షములు ఏమి ఉంచారంటే తెలుసా? అన్ని బాంబులు అక్కడ సెట్ చేసి ఉంచారండి. దేవునికి స్తోత్రం. ఎక్కడ? మన తల పైకి. దేవునికి స్తోత్రం. ఎక్కడ మనం పడుకున్నారంటే నీ పొయ్యి మీద పడికినట్టుగా ఉందండి మనమందరూ. దేవునికి స్తోత్రం. ఈ అమెరికన్ ప్రెసిడెంట్ కానీ ఏదైనా రాజ్యంలో ఉన్న ప్రెసిడెంట్ కొంచెం పిచ్చిగా వచ్చిన అనుకో, ఒక్క బటన్ నొక్కిన అనుకో, ఆ బటన్ నొక్కితే ఏమేంటి? దేవునికి బొమ్మలన్నీ కటకటకట మన తల మీదకి పడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అల్లెలూయా చెప్పండి. ఈ భూమి నాశనం అవుతున్నా, ఈ భూమి ఏమవుతున్నారు? అగ్నితోని దేవుడు ఏం చేస్తున్నారు? కాల్చబోతున్నారు. అది మాత్రం కాదు, పీతరు గారు అది ముందుకు చెప్తున్నాం. 2 పీతరు 3వ అధ్యాయము 8, 9 వచనం చదివినప్పుడు అక్కడ కూడా అదే విధంగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. నా వాక్యం చదవడానికి తీసుకొని వెళ్ళలేదు. ఈ భూమి ఏమవుతున్నారు? నశించబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన అర్థం ఏమంటే భూమి మొత్తం ఏమవుతున్నది? అంటే అంతం కాదండి. భూమికి దేవుడు ఏం చేస్తున్నది? అగ్నితోని కాల్చి కొత్త
కొత్త భూమిగా మార్చబోతున్నారు. స్తోత్రం కలిగినగా. ఏ భూమి అండి? కొత్త భూమి. ఆమె చెప్పండి గట్టిగా. ఏది ఏ కొత్త భూమి అంటే ఏట్లు ముళ్ళు లేకుండా భూమి, పాపం లేకుండా భూమి, సాతాను లేకుండా భూమి. ఒక స్తోత్రం చెప్పలేదు. అనగాండి ఒక భూమి దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పాలి. ఓడ మీద ఎక్కినప్పుడు తర్వాత 120 సంవత్సరంలో భూమిలో వర్షం పడింది. దేవునికి స్తోత్రం. వర్షం పడిన తర్వాత భూమి మొత్తం ఏమైంది? నీళ్లతోని నింపబడింది. దేవునికి స్తోత్రం. అప్పుడు 8 మంది భూమిలో ఉన్నారు, 8 మంది తప్ప ఎవరు లేదు. ఆదాము నోహా కుటుంబము ఎక్కడ దిగారు? కొత్త భూమిలోకి అడుగుపెట్టారు. దేవునికి స్తోత్రం. వారు ఎక్కడ భూమిలోకి అడుగుపెట్టారండి? నోహాబు తన కుటుంబం 8 మంది కొత్త భూమిలో అడుగుపెట్టినట్టుగా మనం కూడా ఈ భూమిలో కొత్త భూమిలోకి మనం అడుగుపెట్టడానికి రెడీ అయింది. కొత్త పేరు మనకు దొరుకుతుంది, కొత్త భూమి దొరుకుతుంది, కొత్త యెరూషలేము దొరుకుతుంది, కొత్త పట్టణం దొరకబోతున్నానికి రెడీ అవుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. అందుకని 19 అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుని పిల్లలు వివాహం గురించి ఎక్కడ రాయబడింది? స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. మొదటి వివాహం ఎక్కడ జరిగారు? మొదటి వివాహం. రెండో వివాహం ఒక పొలములో. స్తోత్రం. మూడో వివాహము ఎవరిది? ఇసాకేలే. స్తోత్రం. పొలములు. దేవునికి స్తోత్రం. మూడో వివాహం రూతు గ్రంథములు. బోయస్ రూతు ఎక్కడేది? పట్టణములు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటి వివాహం ఎక్కడ? ఏదైనా తోటలు. రెండవ వివాహం ఎక్కడండి? అబ్రహాము కొడుకు అయినా ఇస్సాకు వివాహం ఎక్కడ జరిగింది? ఎడారిలు. స్తోత్రం కలిగిన గాక. మూడవది వివాహం ఎక్కడ జరుగుతున్నారు? పట్టణములు జరుగుతున్నారు. స్తోత్రం. నాలుగవది వివాహం ఎక్కడ జరుగుతుంది? పరలోకం. అల్లేలే చెప్పండి. అల్లేలే. అర్థం అవలే. ఎందుకు అర్థం అవ్వలేదండి? స్తోత్రం. వివాహం ఎంగేజ్మెంట్ ఎక్కడే అయింది? మన భూలోకం. ఎక్కడే? పిల్లి కుమార్తె ఇంటిలో ఎంగేజ్మెంట్ ప్రమాణం జరిగింది. వివాహం ఎక్కడ జరగాలి? కుమారుడు ఇంట్లో. చెప్పాలి. దేవుడికి గట్టిగా. ఇక్కడ ఎలాగా ఎంగేజ్మెంట్? ఎలాగంటే యేసయ్యకి రక్షకుడుగా మనం ఈ భూమిలో కూర్చోబెట్టుకున్నాం. ఎంగేజ్మెంట్ అయింది. స్తోత్రం. పెళ్లి వివాహం ఇక్కడ కాదండి. హల్లెలూయా. వివాహం జరగబోతున్నారు. అందుకే ఇస్సాకుకి రెబెక్కకి తీసుకోవడానికి ఇస్సాకు ఎంత దూరం వచ్చింది? పొలం వరకు. అదే విధంగా సంఘ బిడ్డలకు తీసుకోవడానికి యేసయ్య ఎక్కడ వరకు వస్తుంది? ఆయార్ అంటే గ్రీక్ భాషలో చెప్పారంటే మధ్య ఆకాశం వరకు వస్తుంది. భూమిలోకి దిగి రాదు. భూమిలోకి దిగి రావాలంటే నేను కూడా రావాలి. అప్పుడు ఆయన ఎక్కడికి దిగి వస్తుంది? 19 అధ్యాయములు సంఘ బిడ్డలతోని ఆమెను ఎక్కడికి దిగి వస్తుంది? భూమిలోకి దిగి వస్తుంది. అప్పుడు ఆయన కాలు ఎక్కడ ముట్టుతుందండి? ఒలివ కొండ పైన ముట్టుతుంది. మనం లేకుండా యేసయ్య ఎక్కడికి దిగి రాదు, భూమిలోకి దిగి రాదు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు మమ్మల్ని ఇక్కడ నుండి అక్కడికి ఏం చేస్తున్నారు? అది నేను చెప్తున్నారు. రాప్చర్ అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి? రాప్చర్ అని పదానికి అర్థం పక్షిరాజా. భూమి ఆకాశం నుండి ఒక పక్షిరాజా కన్ను ఎంత దూరం ఉందంటే తెలుసా? ఆకాశం నుండి ఎగిరింది ఒక పక్షి రాజు కన్నుని ఎంత దూరం చూడగలుగుతుంటే 11 కిలోమీటర్ దూరం. 11 కిలోమీటర్ దూరం ఉన్న ఆ చిన్న ఆ పురుగులకి ఎవరు కనబడుతున్నారు? పక్షిరాజు కనబడుతున్నప్పుడు వెంటనే ఏం చేసినాం? దిగినట్టుగా దేవుడు అక్కడ ఆ మధ్య ఆకాశముల వరకు వచ్చి మనకి ఏం చేస్తున్నారండి? ఎత్తుకొని నిన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయి ఎత్తుకొని మాత్రంగా నిన్ను బలవంతంగా తీసుకొని నిన్ను బలవంతంగా లాగుకొని. ఎందుకంటే నీ మట్టితోని నీకు సంబంధం ఉంది కనుక మట్టి నిన్ను లాగినప్పుడు, మట్టి మనిషిని లాగినప్పుడు దేవుడు తన శక్తి చేత లాగి చెప్పాలి. అదే ఫిలిప్పీయుల గ్రంథం 3:21 వాక్యములు మన దీన శరీరం దీన శరీరం తన శరీరం. ఒకటిసారి చదువుతుంది. సమయం పోతున్నారు. పోను సోదరు వెంటనే ఫిలిప్పీయుల గ్రంథం 3వ అధ్యాయము
21 సమస్తమును తనకు లోపరచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన శక్తిని బట్టి తన మహిమ గల శరీరం, అదే మన దీన శరీరము ఆయన శక్తి. ఊరు సూత్రం చెప్పాలి. దీన శరీరం అని చెప్తా, దీన శరీరం అన్ని చెప్తాండి. ఏంటి అర్థం? రోగం ఉన్న శరీరం, ప్రెషర్ ఉన్న శరీరం, షుగర్ ఉన్న శరీరం, క్యాన్సర్ ఉన్న శరీరం. ఆమె చెప్పాలి గట్టిగా. దీన శరీరం, షుగర్ ఉన్న శరీరం, ప్రెషర్ ఉన్న శరీరం, క్యాన్సర్ ఉన్న శరీరం, కన్ను నొప్పి ఉన్న శరీరం, కడుపు నొప్పి ఉన్న శరీరం, రకరకాల రోగములున్న నీ దీన శరీరం ఆయన శరీరం. ఆయన శరీరం, ఆయన శరీరం అంటే ఆయన శరీరం అంటే యేసయ్య శరీరం. యేసయ్యకి వయసు అందా? చచ్చిపోయినప్పుడు 3. ఆయన పోలే అంటే నీకు వయసు అంతా 33 వయసు. అదే అంటే అక్కడ పరలోకం ఎవరు ఉండరు, అందరు ఎవరు వాక్యం ఉంది. అదే చదివించి వినిపించడానికి సమయం లేదు. అందరు పరలోకం ఎలాగా ఉందండి? క్రీస్తు ఎలాగా ఉందో సంఘ బిడ్డలు కూడా అందరు యవ్వనసులుగా యవ్వన శరీరం ధరించుకొని ఆయన పోలుగా మారిపోతుందో. యేసయ్య రాకడ వరకు సిద్ధపాటు కలిగి ఉంటుంది. ఆయన త్వరగా వచ్చుచున్నది. ముగింపు ప్రార్థన భాష గారు చేస్తారు. ప్రవాస భాష ప్రార్థన చేద్దాం. అందరం తలలో ఉంచుకుందాం. రాత్రి వేళ సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవ నీ వాక్యాంశాల్లో నుంచి ధ్యానించడానికి కృపావాత్సల్యం మా అందరికీ దయచేసినందుకు స్తోత్రం. దేవా బబులోనికి కలిగిన మహా సిద్ధాంతము గురించి రాత్రి వేళ వాక్య ఆధారము ద్వారా వినడానికి మాకు అందరికీ కల్పించిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. గర్వము మూలముగా దేవ బబులోను పడి తీరింది, నాశనానికి గురై తీరింది. దేవా చాలా కాలము కిందట దేవా ఇదే గర్వం లూసిఫర్ అని చెప్పిన దూత హృదయములో ప్రారంభింపబడినందుకు దేవ తనకున్న ఆత్మీక మహిమలన్నీ దేవ ఆత్మీకతలో ఉన్న సౌభాగ్యాలన్నీ పడి నేలకి భూమికి పనికిరాని తత్వముగా గాలికి తిరుగుతున్న ఒక దెయ్యపు శక్తిగా మారినట్ల దేవ గర్వం తన జీవితాన్ని నాశనానికి తీసుకొచ్చి తీరింది. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులు ఉన్నారు. గర్వ కారణముగా దేవ వారి జీవితం ఎంత దౌర్భాగ్య స్థాయిలోకి వెళ్ళింది. ఒకడైతే దేవ పశువుగా గడ్డి మేపుకు తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకడైతే ఉన్న చోట్లనే దేవదూత యొక్క ముత్తు తాకి దేవ వెంటనే పురుగు కాచి పట్టి తీరాడు. రాత్రి వేళ దేవ దేవుని యొక్క బిడ్డలుగా పశ్చాత్తాప పడండి. నీ గర్వ పరిస్థితిని వదిలేసుకో. నేను నాది నాకు అని ఉన్న భావనను విడిచిపెట్టేసుకో. అది దేవుని బిడ్డలకున్న లక్షణం కాదు. అది బాబిలోనియా సాంప్రదాయము. అది ఇరాక్ రాజ్యానికి ఉన్న బలాధిక్యం. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలుగా మనం వాటిని వదిలేసుకొని తగ్గించేసుకుందాం. దేవా తగ్గుదాం. యోహాను చెప్పిన పదాలను మనం అద్దెకి తీసుకొని నోట్లో చెప్దాం. దేవా నీవు హెచ్చింపబడి తీరును గాక, నేను తగ్గి తీరాలి దేవా, నాకున్నవన్నీ తగ్గి తీరాలి దేవా, నీ నామం గణపరచబడి తీరాలి దేవా, నీవు హెచ్చింపుకు యోగ్యుడవు దేవా. నీ పేరు కోసం నువ్వేవి చెయ్యొద్దు, నీ ఘనత కోసం నీవేవి చెయ్యొద్దు, నీ పొగడ్తల కోసం ఏవి నువ్వు చెయ్యొద్దు. ఏది నీకు శాశ్వత కాదు. ఈ రోజున్న ఆరోగ్యం రేపటికి ఏమవుతుందో దాని గురించి నీకేమైనా చింత ఉన్నదో ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలారా ఒకసారి మారు మనసు పొంది విచారించుడు. నాశనమే క్షణమైన ఉచిత తీరొచ్చు. మయన్మార్లో జరుగుచున్నది చూడు, బ్యాంకాక్ లో జరుగుచున్నది చూడు, నానా దేశంలో జరుగుచున్న వార్తలు విను. అవన్నీ ఎన్ని అతపతనములోకి వెళ్ళిపోతున్నాయి. ఎన్ని గర్వించుకున్నా ఒక క్షణమే ఇవన్నీ పడిపోయి తీరడానికి, ఒక క్షణమే అన్ని నాశనమై తీరడానికి. ఒక మొత్తు చాలు మరణానికి సముఖమై తీరడానికి. ఒక మొత్తు చాలు నీ శరీరం లోపల నీ దహన ప్రక్రియలో పనిచేస్తున్న పురుగులు నీ శరీరాన్ని కాటుకు తిని తీరడానికి ఒక్క గడియ చాలు. రాత్రి వేళ అవన్నీ చూచేటప్పుడు వాక్యం విన్న దేవుని యొక్క బిడ్డలు, పశ్చాత్తాప పడుతున్న దేవుని యొక్క బిడ్డలు, కన్నీరు కార్చుకోగలిగిన దేవుని యొక్క బిడ్డలు, ఆత్మశక్తి పొందుకున్న దేవుని బిడ్డలు, సంఘములో పాలభాగస్సు పొందుకున్న దేవుని బిడ్డలు, పరలోకానికి ఆరోహణమై సిద్ధపడుతున్న దేవుని బిడ్డలారా పశ్చాత్తాప పడండి, తగ్గండి. ఈ రాత్రి వేళ తగ్గి తీరాలి. నీ స్వభావములో నువ్వు తగ్గి తీరాలి, నీ ప్రవర్తనలో నీ తగ్గి తీరాలి, వాక్యములో నీవు తగ్గి తీరాలి, సేవకుడు నువ్వు లోబడి తీరాలి. అలాగైతే నీ భాగ్యం ధన్యత చెందేటట్టుగా మారి తీరుతుంది.
ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్య సందేశాలు ఒక హెచ్చరికగా తీసుకొని తగ్గడానికి ప్రయత్నం చేయండి. నేను అన్న భావం చచ్చి, నాకు అన్న భావం చచ్చి, నాది అన్న భావం చచ్చి, దేవా నీది, నీవిచ్చినది, నీ కృప, నీ దయ, నీ కరుణ, నువ్వే నన్ను కాపాడావు, నీ పనులు నీవైనా నేను ఈరోజు సుఖంగా ఉన్నాను, నువ్విచ్చిన ఆరోగ్యం, నువ్విచ్చిన బలము దేవా అని అనుదినము గాన ప్రతి గానం దేవునికి చెప్పుకుంటూ కృపావాత్సల్యముతో బతకడానికి దేవుని యొక్క బిడ్డలు తయారై తీరాలి. ఈ రాత్రి వేళ సందేశము ఎందరి హృదయాన్ని తాకి ఉన్నదో వారిని పశ్చాత్తాప భావంలోకి తీసుకొచ్చినందుకు స్తోత్రం. అలా తగ్గే మనస్తత్వముతో రాకడ కొరకు సిద్ధపడి తీరి దేవా యేసయ్య వచ్చిన కాల తరగతిలో అందరూ ఆరోహణమై పరలోకానికి వెళ్ళి తీరేంతటిగా దేవా మా మనసులంతా కూడా పైనున్న వాటి గురించి ఎతికి తీరేంతటిగా లోక సౌకర్యాలకు సుఖాలకు ప్రాధాన్యతను వహించుకోకుండా ఉండి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇంతసేపు వాక్యోదేశాల ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. ఏదైతే దేవుని యొక్క సేవకులు మమ్మల్ని వాక్యం అందించి బలపరిచినందుకు స్తోత్రం. అది విని కొందరు కూడా పశ్చాత్తాపడి మారు మనసు పొంది కన్నీరు కార్చి దేవ లోబడి తీరేంతటిగా దేవ కూర్చున్న కుర్చీ నుంచి కిందకి దిగి, దేవ కూర్చున్న సింహాసనం నుంచి కిందకి దిగి తల మీద ఉన్న సింహాసనాలు కింద పడేసి నేల మీద పడి పరిశుద్ధుడా 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 అని దేవదాతులు గాన ప్రతి గానం కొనియాడినట్ల రాత్రి వేళ అలా కొందరు కూడా రాకడ కొరకు సిద్ధపడుతున్నందుకు స్తోత్రం అయ్యా. సహాయం దయచేసినందుకు స్తోత్రం. సంఘ బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. వాక్యం సౌండ్ సిస్టమ్ ద్వారా ఆలకించిన ఊరు వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించినందుకు స్తోత్రం. నీ కృపావాత్సల్యం మేము అందరం అనుకుంటున్నాం అయ్యా. నీ వాక్యాన్ని బిగించి హృదయంలో పలకలో రాసుకుంటున్నాం, హృదయ పలకలో రాసుకుంటున్నాం అయ్యా. దీవెనలతో నింపండి, సహాయం దయచండి. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలుగా మారిన దేవునికి స్తోత్రం చెప్దాం. తగ్గే మనస్తత్వముతో దేవుని దగ్గర ఉంచిన స్తోత్రం చెప్దాం. రాకడ కొరకు సిద్ధపడుతున్న దేవుని బిడ్డలుగా ఉన్న స్తోత్రం చెప్దాం. పరిశుద్ధులుగా సంఘ బిడ్డల మాన స్తోత్రం చెప్దాం. దేవుడు మనల్ని ఆత్మీకులుగా మార్చినందుకు స్తోత్రం చెప్దాం. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.